హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంత హెల్దీ అయినా ఒక బ్యూటీ టిప్ తోడొచ్చిన అదేంటంటే మన ఆడవాళ్ళకి ఇష్టమైన హెయిర్ ప్యాక్ అండి. చూడండి, దానికోసమని పెరుగు అంటే కొంచెం పుల్లటి పెరుగు కావాలి. పుల్లగుంటేనే మనకి బ్లీచింగ్ లాగా యూజ్ అవుతుంది. ఒక నిమ్మకాయ, చిరంత కొబ్బరి నూనె. ఇది ఏంటంటే మనకు ఒక్కొక్కసారి చుండ్రు ఉన్నా లేకపోయినా కూడా మాడంతా దురదగా ఉంటుంది, లేకపోతే చుండ్రు ఉన్నా కూడా మంచిగా పనిచేస్తుంది. కొంతమందికి హెయిర్ ఇట్లా రఫ్ ఉంటుంది, దానికోసమని ఈ టిప్ అనమాట. చూడండి, ఒక సగం నిమ్మకాయ అంతా పిండుకుందాం. ఇలా చూడండి, ఒక నిమ్మకాయ అంతా పిండినాను. ఇంట్లోనే కొంచెమంతా ఆయిల్ వేసుకుంటాము. ఇది ఓపెన్ చేయలేదు. చూడండి, ఒక స్పూన్ అంతా పోసుకుందాము, సరిపోతుంది. చూడండి, ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము నిమ్మకాయ వేసినాం, కొబ్బరి నూనె వేసినాం. ఇదంతా ఈ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఇట్లా ఫోర్స్గా కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది తీసేద్దాము. ఇప్పుడు ఇది మనం హెయిర్ మొత్తం అప్లై చేసుకుందాం. మంచిగా ఇట్లా ఇట్లా ఒక్కొక్క పాయ తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటా ఇలా ఇట్లా పెట్టుకోవాలి. మాడంతా ఇలా పాయ తీసుకుంటా మంచిగా మొత్తం అప్లై చేసుకోవాలండి. మాడంతా మనకి సలవ కూడా చేస్తుంది, మన కళ్ళకు కూడా సలవ చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మొత్తం మాడంతా అప్లై చేసేస్తున్నాం. మొత్తం ఇట్లా పురుగులు కూడా అప్లై చేసుకోవాలి. ఒక హాఫ్ అవర్ నానబెట్టుకోండి. ఎప్పుడు కూడా మన హెయిర్కి హాట్ వాటర్ పోసుకోవద్దు, కొంచెం గోరువెచ్చని నీళ్ళే పోసుకోవాలి. అప్పుడు మన హెయిర్ దెబ్బతినకుండా ఉంటుంది, మంచిగా పెరుగుతుంది. ఇది ఒక సీక్రెట్ అనమాట. కొంతమంది కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు పోసేసుకుంటారు, అలా పోసుకోకూడదు. గోరువెచ్చని నీళ్ళే, వీలైతే చల్ల నీళ్ళు పోసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది హెయిర్. ఓకే ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక నేను వాష్ చేసుకుని హెయిర్ మీకు ఎంత సిల్కీగా వచ్చిందో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, హెయిర్ వాష్ చేసుకుని వచ్చినాక ఎంత మంచిగా ఇట్లా సిల్కీగా సాఫ్ట్గా. ఈ టిప్ అయితే పాటించండి. పెరుగులో నిమ్మకాయ, మన కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసుకొని ఇందాక చూశారు కదా, అలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. గోరువెచ్చని నీళ్ళతో, వీలైతే చల్ల నీళ్ళతో వాష్ చేసుకోండి. సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో బ్యూటీ టిప్స్ కావాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ కొట్టండి.